పార్టీ మారినప్పుడు వెనుక ముందు ఆలోచించలేదు. ఫిరాయింపు పర్యవసానాలను అస్సలు ఆలోచించలేదు. జరిగే పరిణామాలను పట్టించుకోలేదు. అప్పట్లో పదవిలో ఇంకేదో ప్రయోజనాలే కనిపించాయి. ఫిరాయింపుల వ్యవహారం కోర్టు కేసుల వరకు వెళ్తుందనుకోలేదు. కానీ ఇప్పుడు న్యాయ సమస్యలతో పదవి ప్రమాదంలో పడింది. దీంతో పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ పెద్దాయన. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్లో చేరి ప్రభుత్వ పదవి అనుభవిస్తూనే ఇప్పుడు సేఫ్ జోన్ వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే అభివృద్ధి కోసమే సీఎంను కలిశాననే పలాయనవాదం అందుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇంతకీ ఎవరా పెద్దాయన? ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఆ నేత స్వరం మారడానికి కారణమేంటి? ఆ పెద్దాయన మాట మార్పు ప్రభావం అనుచరులపై ఎలా ఉండబోతోంది? పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని నేత. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా, స్పీకర్గా పనిచేసిన ఈ నేత గత ఎన్నికల్లో కార్ పార్టీ నుంచి గెలిచి తరువాత కాంగ్రెస్ లో చేరి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ సలహాదారుగా కొనసాగుతున్నారు. పోచారం పార్టీ మారి తమకు ద్రోహం చేశారని గులాబీ పార్టీలో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. పెద్దాయన అనుచరులతో పాటు బీఆర్ఎస్ సానుభూతి పరుల్లోనూ ఇదే అభిప్రాయం ఉంది. కాంగ్రెస్ లోనూ వ్యతిరేక వర్గం వేళ్లూనుకుంది. పోచారంపై పోటీ చేసి ఓడిపోయిన ఏనుగు రవీందర్ రెడ్డి వేరు కుంపటి పెట్టి ఈ ఎమ్మెల్యేకి కంట్లో నలుసుగా మారారు. ఇలా రెండు పార్టీల్లో తిరుగుబాటు తప్పడం లేదు. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం పోచారం శ్రీనివాస్ రెడ్డికి పెద్దపీట వేశారు. లక్ష్మీపుత్రునిగా పిలుస్తూ పార్టీలో ఎంతో గౌరవం ఇచ్చారు. కానీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తనతో ఉండకుండా అధికార పార్టీతో చేతులు కలపడాన్ని కేసీఆర్ కు కోపం తెప్పించింది. దీంతో బాన్సువాడలో గులాబీ దళాన్ని బలోపేతం చేసేందుకు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను రంగంలోకి దింపారు. మరోవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని సీరియస్ గా పోరాటం చేస్తున్నారు కారు పార్టీ నేతలు. పార్టీ మార్పుతో పదవి పోయే ప్రమాదం ఏర్పడిందనే ప్రచారం జరుగుతున్న తరుణంలో పోచారం సేఫ్ గేమ్ ప్రారంభించారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడేందుకు ససేమిరా ఇష్టపడని పోచారం ఇటీవలే మీడియా ముందుకు వచ్చి తన నిర్ణయం తప్పైతే చెప్పుతో కొట్టండి అంటూ ఉద్వేగంతో మాట్లాడిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు మంచి మిత్రుడని, అభివృద్ధి పనులు, రావాల్సిన నిధుల కోసమే సీఎంను కలిశానని చెప్పుకొచ్చారు. తాను తీసుకున్న నిర్ణయం తప్పైతే ఇప్పుడే ఎమ్మెల్యే పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపైనే ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పిన పోచారం స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేయడాన్ని గమనించాలి. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో హోదా అనుభవించి మంత్రులు, అధికారులతో పనులు చేయించుకుని ఇప్పుడు యూటర్న్ తీసుకోవడంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీనియర్ ప్రజాప్రతినిధిగా ఉన్న పోచారం ఏ విషయంలోనైనా ఆచితూచి మాట్లాడతారనే పేరుంది. వివాదాలకు దూరంగా విమర్శలకు దావు లేకుండా ఉంటారనే గుర్తింపు ఉంది. పోచారం 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో పార్టీ ఫిరాయింపులు కొత్తేమీ కాదు. మొదట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల నాడిని గమనించి బీఆర్ఎస్ లో చేరారు. అప్పుడు టీడీపీ నుంచి బీఆర్ఎస్ లోకి వలస వచ్చిన మొట్టమొదటి నాయకుడు ఈయనే. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా, స్పీకర్ గా గౌరవ మర్యాదలు దక్కాయి. తీరా గత ఎన్నికల్లో గెలిచాక కాంగ్రెస్ లో చేరడం మరింత దుమారం రేపుతోంది. ఫిరాయింపుపై పోచారం ముందుగా ఎక్కడా మాట్లాడలేదు. కానీ ఇటీవలే తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ ప్రకటించడంతో కొత్త చర్చకు తెరలేచింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో సలహాదారు పదవిలో ఉంటే కారు పార్టీలో కొనసాగుతున్నారని చెప్పడం ఈ పెద్దాయన ద్వంద్వ నీతికి నిదర్శనమన్న విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై జరుగుతున్న విచారణను దృష్టిలో పెట్టుకుని పోచారం భావోద్వేగంతో మాట్లాడారన్నది సన్నిహితుల మాట. ప్రజల్లో మరోసారి సెంటిమెంట్ రగిలించే కోణంలో ఈ పెద్దాయన వ్యాఖ్యలు ఉన్నాయనే వాదనలు లేకపోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో తన రాజకీయ భవిష్యత్తు కోసం పోచారం ఆరాటపడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. తన వెంట నడుస్తున్న వారితో పాటు అభిమానులకు రాజకీయ భరోసా కల్పించాలని ప్రయత్నిస్తున్నారు. అన్నింటికి మించి క్యాడర్లో నెలకొన్న గందరగోళానికి తెరదించి వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ మారడంతో తనపై వచ్చిన వ్యతిరేకతను కొంతమేరకైనా తగ్గించుకునేందుకు చెప్పుతో కొట్టండి, రాజీనామాకు సిద్ధం లాంటి ప్రకటనలు చేశారని భావిస్తున్నారు. అయితే
పోచారం ప్రకటన, ఈ నేత తీసుకునే నిర్ణయాలపై ఇరు పార్టీల పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.